వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిరుద్యోగుల సమస్యలపై నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయకుడు మోతీలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే మోతీలాల్ నాయక్ ను పరామర్శించేందుకు గాంధీ హాస్పిటల్ కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత జక్కా జడ్సన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై జక్కా జడ్సన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేకపోతున్న రేవంత్ రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న ఎక్కడ దాక్కున్నాడని నిలదీశారు. నిరుద్యోగుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని జక్కా జడ్సన్ తీవ్ర ఆగ్రహం వెళ్లబుచ్చారు. నిరుద్యోగుల సమస్యల మీద పోరాటంలో భాగంగా మంగళవారం తెలంగాణ బంద్కు జక్కా జడ్సన్ పిలుపునిచ్చారు. నిరుద్యోగులంతా ఏకమైన ఈ బంద్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నిరుద్యోగుల డిమాండ్లు ఇవే: గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు కలపాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలి. నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ ను బీఆర్ఎస్ సహా వివిధ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయి. ఆదివారం గాంధీ దవాఖానకు వెళ్లిన ఎమ్మెల్యే హరీష్ రావు సహా పలువురు నేతలు మోతీలాల్ నాయక్ ని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యార్థి నిరుద్యోగ జేఏసీ యువజన నేతలు, ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నామని అన్నారు.